ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా గద్వాల్ ప్రభుత్వ బాలికల పాఠశాల నందు స్కూల్ పిల్లలకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ బిఎం సంతోష్ హాజరై విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలకు కంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పిల్లలకు కంటి సమస్యలు వస్తున్నాయని, డాక్టర్లు ఈ విషయంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు. అట్లనే ఎమ్మెల్యే గారితో పాటు వచ్చినటువంటి అందరూ పూర్వ ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా వేదిక మీద ఆస్తిని కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అట్లనే అఫీషియల్స్, ఇంకా ఎవరైనా మా దృష్టికి రానటువంటి అఫీషియల్స్ డాక్టర్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, ఈరోజు కార్యక్రమం నిజానికి ఇది ఎన్పిసిబి నేషనల్ ప్రివెంటివ్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అన్నటువంటి ఒక ప్రోగ్రామ్ రెండు సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా, రెండు ప్రభుత్వాల ద్వారా మీకు కంటి సమస్యలు తీర్చాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వాలు కంటి సమస్యలు దూరం చేసే విధంగా, అంటే ఆ కంటి సమస్యలు ఇంతమంది కూడా చెప్పడం జరిగింది. ఆ కంటి సమస్యలు రాకుండా చేయాల్సిన బాధ్యత గురించి చెప్పడం లేదు. ఎందుకంటే కంటి సమస్యలు అద్దాలు పెట్టుకుంటారు, ఆ అద్దాలు కామన్. అంటే జనరల్గా వారికి ఎటువంటి విటమిన్ లోపం ఉంది, ఆ విటమిన్ లోపం లేకుండా ఏ విధంగా ఆ కంటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన డాక్టర్స్కి ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఎటువంటి సమస్యలు రావు అనే విధంగా చెప్పాల్సిన బాధ్యత కూడా డాక్టర్స్కి ఉంది. ఖచ్చితంగా ఆ సమస్య స్వాతి మళ్ళీ ఇప్పుడు మీకు కూడా మీ మండలంలో పెద్ద గురుకుల పాఠశాల కూడా ఒక 25 ఎకరాల్లో నిన్ననే జీవో ఇస్తుంది. లేదా 200 కోట్లతోన మళ్ళీ కేటీదుడి మండలంలో స్టార్ట్ కాబోతుంది. అంటే అది గురుకుల పాఠశాల సంయుక్తంగా అందరు కూడా అన్ని గురుకుల పాఠశాల అక్కడికి రాబోతున్నాయి. మళ్ళీ గట్టు కేటీదుడి వెనుకబడలేదు. యాక్చువల్ లాస్ట్ ఒక 4-6-7 ఇయర్స్ బ్యాక్ 18% ఉన్న అంటే విద్యార్థి ఇప్పుడు 41% ఎడ్యుకేషన్ డెవలప్ అయింది. ఎందుకంటే అనూహ్యంగా ప్రతి గ్రామంలో నువ్వు అంత దూరంకి వెళ్ళి కేటీదొడ్డికి వెళ్ళి ఇక్కడ రావడానికి, అంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా చదువు పట్ల చదివిపియాలి, మా అమ్మాయిని చదివిపియాలనే ఉద్దేశంతో గద్వాలు కూడా పంపిస్తున్నారు. అంటే ఈరోజు చదువు ప్రాముఖ్యత అనేది అందరికీ తెలిసి, చైల్డ్ కంప్లీట్ డెవలప్మెంట్ కావాలంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హెల్త్ అనేది ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు తర్వాత ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఎంగేజ్లో ఉన్నప్పుడే, అంటే 6 years to 14 years మధ్యలో ఉన్నప్పుడే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఎలాంటి హెల్త్ సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ చేసి దానికి పరిష్కారం చేస్తే మీకు ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, మీరు మంచిగా చదువుకోగలుగుతారు. సో ఇన్ఫ్యాక్ట్ నా సొంత ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను కూడా స్పెక్టాకల్స్ నేను ఫస్ట్ ఇయర్ పియూ అంటారు కర్ణాటకలో చదివినాను. ఇక్కడ ఇంటర్మీడియట్ అంటారు, అంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్లో చదువుతున్నప్పుడు నాకు కూడా స్పెక్టాకల్స్ యూజ్ చేయలేని, అప్పుడు నాకు బోర్డు కనపడకుంటే నేనే స్వయంగా డాక్టర్ దగ్గర వెళ్ళి స్క్రీనింగ్ చేసుకొని తర్వాత స్పెక్టాకల్ తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం, గవర్నమెంట్ ప్రోయాక్టివ్గా మనమే మీ దగ్గర వస్తున్నాం. ఇప్పుడు అక్కడ మెడికల్ ఆఫీసర్ కూడా ఉన్నారు, మీరు చెప్పినారు వాళ్ళు. ఇప్పుడు మీరు అక్కడ వెళ్ళకుండా మీకు ముందే తెలుస్తుంది. నేను పియూకి వెళ్ళినప్పుడు బోర్డు కనపడకుండా కరెక్ట్గా దూరం ఉన్నది ఉంటే అప్పుడు టెస్ట్ చేసుకుంటే ఒక -1.5 అని వచ్చింది అప్పుడు. సో అట్లా ఇప్పుడు గవర్నమెంట్ అనేది ప్రొయాక్టివ్ అయింది. కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి మీరు కాన్కేవ్ గ్లాసెస్, కాన్వెక్స్ లెన్సెస్ ఇవన్నీ కూడా చదువుకుంటారు. అవన్నీ చదువుకున్నది ఇప్పుడు మనం స్పెక్స్ యూజ్ చేస్తున్నామంటే అది కాన్కేవ్ గ్లాసెస్, కాన్వెక్స్ గ్లాసెస్ అంటే మీరు చదువుతున్న సైన్స్ మీరు ఓన్లీ బుక్లో చదవడమే కాదు, ప్రాక్టికల్ యూస్కి కూడా ఉంటుంది. సో అందుకోసమే మీరు కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తున్నారా, కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తున్నారా, స్పెక్టకల్స్కి ఏం లెన్స్ యూజ్ చేస్తున్నామో, మనకు ఐసైట్ ముందు వెళ్తుందా వెనక వెళ్తుందా. సో ఈ స్పెక్స్ అనేది మీకు లైవ్ ఎగ్జాంపుల్. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, మీరు ఏమి చదువుకుంటున్నారో ఆ చదువు అనేది ప్రాక్టికల్ యూసేజ్ ఎట్లా వస్తుంది అంటే, మీరు కాన్కేవ్ కాన్వెక్స్ చదువుతారో దానిది ప్రాక్టికల్ యూసేజ్ అనేది ఈ స్పెక్టకల్స్. సో ఇట్లా ఒక ప్రోగ్రామ్ వల్ల మీరు రకరకాల ఏదైనా క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. ఆ క్యూరియాసిటీ ఉంటే మంచిగా చదువుకొని మీరు ముందు రాగలుగుతారు. అట్లాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు, మిగతా మీరు సమస్య గురించి కూడా అడిగినారు. సో ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే గారు మనకి ఒక
సార్ ఓపెన్ చేసుకుంటాం పిల్లలకి పవర్తో పాటు పేరుతో సహా వచ్చినాయి. ఎవరన్నా ఇద్దరికి ఇస్తారా సార్ పిల్లలకి? ఒకసారి పెట్టుకో.